తెలంగాణ ప్రజలే కాదు భారతదేశ ప్రజలందరూ మోసం చేస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అసలు వాస్తవాలలో ఏ వర్గం సంతోషం ఉన్నది, ఏ వర్గం సంతోషం లేని మేము తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఒక ఆటో ఎక్కడం జరిగింది. ఆటో ఎక్కి అసలు వాస్తవంగా పరిస్థితి ఎట్లా ఉన్నది, ఈరోజు రేవంత్ రెడ్డి చెప్తున్న విధంగా ప్రజలు ఎక్కడన్నా ఏ ఒక్క వర్గం అని చెప్పేసి ఆటోలు ఉంచడం జరిగింది. ఎందుకంటే 10 సంవత్సరాలు కేసీఆర్ ఆటో వాళ్ళు మాత్రం చాలా ఇక్కడ హైదరాబాద్ లో ఆటో నడుపుకుంటూ నాకు ఒక బిడ్డ కొడుకున్నాడు తెలుసుకోవడం జరిగింది. ఇంకోటి నారాయణ అతను రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గమైన కొడంగల్ వాస్తవులు, ఆయన కూడా తెలుసుకోవడం జరిగింది. మూడో వ్యక్తి శ్రీనివాస్, అతని బండి నెంబరు PT13T6705. ఈ ముగ్గురు ఆటోలు అసలు ఎవరిలో సంతోషం ఉండాలని చెప్పడంతో ముగ్గురి పరిస్థితి చూస్తే చాలా బాధ కలిగింది. తెలంగాణ బిడ్డలకు ముఖ్యంగా ఆటో వ్యక్తులకు ఇలాంటి పరిస్థితి వస్తుందని చెప్పి మేము ఏ రోజు ఊహించుకోలేదు, వాళ్ళు ఊహించుకోలేదు, మేము ఊహించుకోలేదు. 10 సంవత్సరాల సంతోషం ఉన్న బిడ్డలు విలువెల్లి ఆడుతుంటారు కాబట్టి వాళ్ళు చెప్పిన ఇప్పుడు మేము మా పార్టీ ద్వారా మా కేసీఆర్ కేటర్ ద్వారా పత్రికలు పెట్టేసి అందరికి ఉచితంగా మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల మా ఆటోలు ఎవరు చెప్పుతలేరు. కొత్త ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఎక్కడ మేనిఫెస్టో పెట్టకుండా ఇచ్చిందంటే అక్కడ 15,000 రూపాయలు ఇస్తుంది మేనిఫెస్టో పెట్టాం. కానీ మన దగ్గర మేనిఫెస్టో పెట్టి కూడా మోసం చేసి క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెంబర్ 2 అబద్ధం చెప్తుందని చెప్పేసి ఇక్కడ ఉన్న శ్రీనివాస్ అనే వ్యక్తి సార్ ఇప్పుడే నాకు ఫోన్ వచ్చిందని చెప్పి మళ్ళీ ఫోన్ చేస్తే అవతల ఆ కిసి ఎవరైతే ఫైనాన్స్ చేసిన వ్యక్తి ఆయన ఏమంటుందంటే 1 నెల ఇసుకట్టలేదు, మీరు డ్యూ ఉన్నది, మేము మాట్లాడే ఎవరు తెలియదు, రోజు వడ్డీ ఎత్తున్నాము, రోజుకు 25 రూపాయల వడ్డీ, ఇప్పటికి వడ్డీతో కలిపి పెనాల్టీతో కట్టుకొని చెప్తున్నారు. అసలుకే కిస్తీ కట్టే పరిస్థితి లేదు, మేము పెనాల్టీ కట్టే పరిస్థితి హీనంగా మేమెవరో దుర్లభం అడగడం జరిగింది. ఈ పరిస్థితి కిస్తీలు కట్టలేని పరిస్థితి ఈ రోజు ఆటో బిడ్డలు వస్తున్నాయి. లేకపోతే ఇండియా కిస్తీ కట్టకపోతే ఆటో కొనుక్కోపోతాడు, ఆ కుటుంబం రోడ్డు మీద పడుతుంది. సో ఇది దీన పరిస్థితి ప్రభుత్వం చెప్పేది అంటే ఇందిరమ్మ రాజ్యంలో ఆటో డ్రైవర్ల వరకు ఆగం అయిపోయింది. వాళ్ళ మాట చెప్తుంటే మాకే కన్నీళ్ళు వచ్చింది. కాబట్టి ఈ యొక్క డిమాండ్ ప్రభుత్వం తీసుకుపోయే ప్రయత్నంలో భాగంగా ఇప్పటికైనా వాళ్ళను కాపాడమని చెప్తుంది. మళ్ళీ అడిగినాం మరి మీ యొక్క హైదరాబాద్ పరిస్థితి ఉన్నదా, తెలంగాణ మొత్తం పరిస్థితి ఉంటే తెలంగాణ మొత్తంలో ఇప్పటికీ 131 మంది బిడ్డలు చనిపోయింది. ఆటోలు కిస్తీలు కట్టలేక, ఆటో పుచ్చుకపోతే అవమానపరంగా, తిండి తిప్పలు లేకపోవడంగా చనిపోయిన 3 మంది. కానీ ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకున్న పరిస్థితి, వాళ్ళ కుటుంబాలను పరామర్శించిన పరిస్థితి లేదని చెప్పి ఆటో దీనంగా చెప్తామని రాసుకోవడం జరిగింది. ఈరోజు తర్వాత 5 లక్షల బీమా కేసీఆర్ ఉన్నప్పుడు ప్రమాదం వచ్చి చనిపోతే 5 లక్షల బీమా కూడా మొన్న పోయినట్టు వీళ్ళందరూ కలిసి పోయి మా 5 లక్షల బీమా ఏంటంటే 5 లక్షల బీమా లేదు, ప్రభుత్వం డబ్బులు కడుతుంటే స్కీమ్ ఎత్తేసి అంటే ఇంత 5 లక్షల బీమా కూడా ఎత్తేసిన పరిస్థితి ఈరోజు వచ్చింది. మరి అన్నం సరే ప్రభుత్వం మేనిఫెస్టో పెట్టింది కదా, ఆటోనర్ కట్టిస్తారు కదా, సంక్షేమం పెట్టి పెట్టినా అంటే ఇంతవరకు ఆటోనర్ పెట్టలేదు, సంక్షేమం లేదు, ఆ పరిస్థితిలో లేదు అని చెప్పేసి మా ఆటో బిడ్డలు హీనంగా చెప్తే చాలా బాధపడింది. ఈరోజు స్కీమ్ పెట్టాలి, మద్దతు లేవు. స్కీమ్ పెట్టినా కూడా ముందు చూపు ఎంత చూపు ఆలోచించుకొని ఒక స్కీమ్ పెట్టాలి. ఈ స్కీమ్ వలన వేరే వర్గాలకు ఇబ్బంది అవుతున్నారు. ఒకవేళ వేరే వర్గానికి ఇబ్బంది అయితే మనం ఎలా ఆదుకోవాలని చెప్పి ప్రణాళిక చేసుకుని తెలంగాణ రాష్ట్రంలో ఏ వర్గానికి అన్యాయం కాకుండా ప్రభుత్వ స్కీమ్ పెట్టాలని చెప్పి మా డిమాండ్ ఉంది. ఈ రోజు రాష్ట్రంలో సుమారు 5,14,000 ఆటోలు ఉన్నాయి. అంటే ఒక్కొక్క ఆటోకు 24,000 బ్యాక్ అంటే 2 సంవత్సరాలలో 1,500 కోట్ల రూపాయలు ఈ రోజు ఆటో బిడ్డలకు ఇవ్వాలి. కాబట్టి మేము ప్రభుత్వాన్ని సూటిగా డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో బడ్జెట్ లేదంటాం, ఢిల్లీకి మోస్తాను, కానీ మా పరిస్థితి బాగాలేదు. కాబట్టి ఇమ్మీడియట్ గా ఈ ఆటో బిడ్డల కోసం 1,500 కోట్ల రూపాయలు ఇచ్చేసి ప్రతి ఆటోకు 24,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మా ప్రధాన డిమాండ్ గా టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. పక్కన ఉన్న చంద్రబాబు నాయుడు ఇచ్చినట్టు 15,000 ఆటోలు 12,000 మీరు ఇస్తారు కాబట్టి ఆ 12,000 రూపాయలు ఇవ్వమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు చాలా మంది కూడా ఈ రోజు తిరుగుతున్నాం, జూబ్లీహిల్స్ లో మేము కూడా తిరుగుతున్నాం, ఇంత భోజనం కొట్టుకుంటూ మంత్రి తిరుగుతున్నాం. కానీ ఏ ఒక్క మంత్రి కూడా మీరు అడిగిన దానికి సమాధానం చెప్పకుండా దాటించుకోబోతున్నారు. మా పరిస్థితిని అడుగుతున్న ప్రభుత్వాలు ఈరోజు వాళ్ళకు డిమాండ్ చేస్తున్నాం. జూబ్లీహిల్స్ ఎన్నికను
ఇది ఒకసారి చూడండి. ప్రతి బిడ్డ కూడా ఈరోజు బాధపడుతుంది కాబట్టి మీరు ఆ కుటుంబాన్ని ఆదుకునే విషయంగా చేయాలని డిమాండ్ చేస్తున్నాము. తర్వాత ఒక్కొక్కటి అడిగిన ఏం బిడ్డ మరి మీకు గతంలో కూడా చాలా ఛానల్ వేసింది ట్రాఫిక్ వాళ్ళు, మరి ఆ ఛానల్ మొత్తం ఎత్తేస్తాను కదా, ఈ 2 సంవత్సరాలు ఏమైనా ఛానల్ ఎత్తేసినా మీ మీద సార్? మా మీద ఛానల్ పెట్టడం ఎత్తేయలేదు, కానీ ఇంకా ఉల్టా మా మీద ఇంకా ఛానల్ అధికంగా వేసిండ్రు. అది మాకు భారం అయిపోయింది. ఆ ఛానల్ పోతే అనుకున్నాం కానీ అధికంగా మా మీద భారం అని చెప్పేసి కామన్ మెన్ గా ఈరోజు ఆటో డ్రైవర్లు మాకు చెప్పిన పరిస్థితి. ఈ పరిస్థితి ప్రభుత్వం దృష్టికి ఇవ్వాలనే మా ఉద్దేశం. నేనేం లేదు, మాకు ఇవ్వాలి. ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము. చాలా గత 2 సంవత్సరాలు చేసిన చాలా మొత్తం ఎత్తేసేయండి. రాబోయే కాలంలో అనవసరంగా చాలా వేయద్దని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఈ రోజు నేనున్నాడు మంత్రి పొన్నం ప్రభాకర్, అదే రవాణా శాఖ వట్టి ఆటోలకి పోజులు కొడుతుంది తప్ప కానీ ఆయనకు ఇక్కడ కాదనైతే ప్రభుత్వం డిమాండ్ చేసే పరిస్థితి లేదు. ఆయన ఒక ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉండడంగా వీళ్ళ పొట్ట కొడుతుండగా చూస్తూ ఉండడం తప్ప ఏ రోజు చూడంగా వాళ్ళు పట్టించుకోలేదు. వీళ్ళంతా ఎక్కువ శాతం బీసీ ఎస్సీ మైనార్టీ కాబట్టి వాళ్ళ కడుపు కొట్టడం కూడా చూస్తుంది తప్ప కానీ ఆ దిశగా ఆలోచించే చేతలేడని చెప్పేసి నేను చివరిగా మాత్రం ఒకటి, పంపకాల కోసం క్యాబినెట్ మీటింగ్ పెడతాను. సమస్యల పరిష్కారానికి వాళ్ళ సమస్యల పరిష్కారానికి కోసం క్యాబినెట్ మీటింగ్ పెడుతున్నారు. ఢిల్లీకి మూటలు మోసుకుంటానికి క్యాబినెట్ మీటింగ్ పెడతారు. ఢిల్లీకి మూటలు మోసుకుంటానికి కొట్లాడుకుంటున్నారు. కానీ ఏ ఒక్క నిమిషం కూడా ఈ 5,14,000 ఆటో డ్రైవర్ల కుటుంబాన్ని ఆదుకునేందుకు ఏ ఒక్క క్యాబినెట్ లో చర్చ జరుగుతలేదు. ఏ ఒక్క మంత్రి మాట్లాడే పరిస్థితి లేదు. కాబట్టి మేము పేద వర్గాల పక్షాన, ఆటో డ్రైవర్ల పక్షాన, ఆటో డ్రైవర్ల కుటుంబాల పక్షాన డిమాండ్ చేస్తున్నాము. దీని వెంటనే ఆటో వారి సమస్యలు తీసేయండి. 1,500 కోట్ల రూపాయలు మా డిమాండ్ ప్రకారం మీరు వాళ్ళు చెల్లించండి. చలాన్ మొత్తం తీసేసేయండి. కొత్త చాలను వేయకండి. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి మా ప్రధానంగా డిమాండ్.